ఎప్పుడు కూడాను నోట్లోంచి నకారాత్మక మాటలు రాకూడదు. ఆల్వేస్ యూస్ పాజిటివ్ వర్డ్స్. నా వల్ల కాదు అని ఎప్పుడూ అనరాదు నోట్లోంచి. సో నోటిలోని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి సాహసించరాదు. శ్రీ గణేష్ గారు చక్కగా వైలిన్ వాయిస్తారు. నాకు వైలిన్ రాదు, నేర్చుకోలేదు, నేను వైలిన్ ముట్టుకోను అసలుకి. చాలా పవిత్రం వైలిన్. అలాగే మన నోరు, ఇది కూడా ఇన్స్ట్రుమెంట్. ఊరికే వడవడ మాట్లాడకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే గమ్మున ఉండాలి. వైలిన్ రాకుండా వైలిన్ ముట్టుకోకూడదు, ఫ్లూట్ రాకుండా ఫ్లూట్ని ముట్టుకోకూడదు. నాకు వైలిన్ రాదు, నేను వైలిన్ చేతిలో పెట్టుకుని సాహసిస్తాను, ఆ వైలిన్ నుంచి అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు మాట్లాడడం చేత కాదు, మాట్లాడతాను, అన్నీ అపస్వరాలు వస్తాయి. ఎవడు మాట్లాడాలి? ఒక బుద్ధుడే మాట్లాడాలి, ఇంకోటి ఎప్పుడే మాట్లాడడానికి వీల్లేదు అసలుకి. ఎందుకంటే బుద్ధుడు అనేవాడు, బుద్ధి ఉన్నవాడు, మాటలు మాట్లాడడం నేర్చుకున్నవాడు.